నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఉరుసు మహోత్సవాన్ని ప్రజలందరూ కలిసి జయప్రదం చేయాలి. నాయుడుపేటలో జరగనున్న ఉరుసు మహోత్సవ గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. మనుగోలు మండలం కాగితాలపూర్లో ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని జేసీబీతో తొలగించిన పంచాయతీ కార్యదర్శి. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లో స్వయంభుగా వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాల అమ్మవారి జాతర ప్రారంభం. జాతర ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు. నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గూడూరు పట్టణంలోని గమలపాలెం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ కు విన్నవించారు. సమస్యలపై ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడి పేద ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కులమతాలకు అతీతంగా ఉరుసు మహోత్సవాన్ని అందరూ కలిసి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు. నాయుడుపేటలోని శ్రీ హజరత్ అమీర్ షావలి దర్గా వద్ద ఉరుసు మహోత్సవ గోడ పత్రికలు విడుదల చేశారు. నాయుడుపేట పట్టణంలో గల శ్రీ శ్రీ హజరత్ అమీర్ షావలి దర్గా ఉసురు గంధ మహోత్సవం ఏప్రిల్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు ముస్లిం పెద్దలతో కలిసి సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు నెలవల విజయశ్రీ చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రజలందరూ కులమత ద్వేషాలకు తావివ్వకుండా భక్తి శ్రద్ధలతో గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే నాయుడుపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. 9 సంవత్సరాలుగా జరగని ఈ ఉరుసు ఇప్పుడు ఇరు వర్గాలు కలిసి ఉరుసు కార్యక్రమానికి అంగీకరించినందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని ఈ విధంగా లెమన్ ఫెస్టివల్ కూడా గత నెలలో అందరం జరుపుతున్నాం. చాలా సంతోషంగా జరిగింది. అలాగే ఏటి పండుగ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం చేసేది ఉరుసు. ఈ ఉరుసు కార్యక్రమానికి ప్రచారంలో కూడా నన్ను చాలా మంది కూడా అడిగారు ఆ కార్యక్రమం నిర్వహించమని. పెద్దలందరూ కలిసి అందరితో మాట్లాడి ఉరుసు ప్రారంభించినందుకు అందరికీ కూడా ఈ కమిటీ మెంబర్స్కి అలాగే అందరినీ సమన్వయం చేసినందుకు ముఖ్యంగా మా నాన్నగారు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే నెలవల రాజేష్ గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే రఫీబాయ్ గారికి, అలాగే ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, నెలవల రాజేష్, దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శి చెంచమ్మ హెచ్చరించారు. కాగితాలపూర్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని జేసీబీతో తొలగించారు. మనుగోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో గుంటపోరంబోకు భూమిని ఓ వ్యక్తి ఆక్రమించి కంచెను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో గత 4 రోజుల క్రితం పంచాయతీ అధికారులు కంచె తీయాలని ప్రభుత్వ స్థలానికి కంచె ఎలా వేస్తారని నిలదీయడంతో సదరు వ్యక్తి ససేమీరా అనడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పంచాయతీ కార్యదర్శి స్పందించి ఆక్రమణ చెరలో ఉన్న కంచెను జేసీబీతో తొలగించారు. సంఘటనా స్థలం వద్ద పెద్ద ఎత్తున జనం గుమికూడారు. గ్రామంలో ఎవరైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కార్యదర్శి చెంచమ్మ హెచ్చరించారు.
తాడిపత్రి నుంచి గూడూరుకు వెళ్తున్న సిమెంట్ లోడ్ లారీ తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలవలేదు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది విచారణ చేపడుతున్నారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర భక్తులకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చలువు పందిళ్లు, క్యూ లైన్లు, విద్యుత్ దీపాలంకరణ, నీటి వసతి ఏర్పాటు చేశారు. నేటి రాత్రి అమ్మవారి నిలుపుదలతో ప్రారంభమయ్యే జాతర శుక్రవారం ఉదయం అమ్మవారిని వెళ్లనంపడంతో ముగుస్తుంది. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమకాల 40 దినాల ప్రార్థనలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి మార్గము అనే అంశంపై విశదీకరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి ప్రవీణ్ రాజ్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని నామంలో మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును. ఈ 17వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన నాయనా ఈ రోజు కొరకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించున్నాం మా తండ్రి. ఇదిగో నాయనా 16 రోజులు ప్రభువా నీ సన్నిధితో ప్రభునందు ప్రేమించబడిన ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో మీకు శుభములు తెలుపుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు మన ముందు ఉంచినటువంటి మార్గం, ఆయన ఆ మార్గంలో నడిచి మనల్ని కూడా మనం ఆ మార్గంలో నడు
మార్గం ఇరుకు మార్గం కాబట్టి రెండవదిగా దేవుని చిత్త ప్రకారంగా జీవించడం. ఖచ్చితంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరినయుడుగా తను తాను తగ్గించుకొని అనగా ఉపేక్షించుకొని తన సిలువునెత్తుకొని నన్ను 3వ పాయింట్ తీసుకున్నాం. ఈ శ్రమల కాలంలో నీ ఆలయంలో ఇంత గొప్ప ధన్యతను, ఈ యొక్క ఆత్మీయ సహవాసాన్ని ప్రభువా మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రము. ఈ యొక్క ఆత్మీయ సహవాసంలో చేరిన గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. నేటి అన్న సంతర్పణకు దాతలుగా రాజశేఖర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు ఈరోజు ఉభయదాతలుగా స్వర్గీయ దాసిటి రాజారావు గారు, ఆయన మా గురువు, ఓనమోహాలు చిన్నతరంలో ఓనమోహాలు నేర్పించిన గురువు ప్రాధాన్యత ఉంది కాబట్టి, మార్గదర్శకుడే గురువు కాబట్టి ఆయన పుణ్యంతో ఈరోజు కూడా ఈ స్థితిలో ఉన్నామన్నా. అటువంటిది ఆయన తరఫున మేము చేయడం లేదు, నాకు సంతోషం. దాసిటి రాజారావు వారి సతీమణి అనసూయమ్మ గారు వాళ్ళ జ్ఞాపకార్థం మనవడు డాక్టర్ రాజశేఖర్ రావు గారు, దాసిటి రాజారావు గారి కుమారుడు దాసిటి మధుసూదన్ రావు, పద్మమ్మ గారు అన్నదాతలుగా వ్యవహరించారు. కాబట్టి గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి మంగళవారం సందర్భంగా అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు.
అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఉరుసు మహోత్సవాన్ని ప్రజలందరూ కలిసి జయప్రదం చేయాలి. నాయుడుపేటలో జరగనున్న ఉరుసు మహోత్సవ గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. మనుబోలు మండలం కాగితాలపూర్లో ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని జేసీబీతో తొలగించిన పంచాయతీ కార్యదర్శి. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లో స్వయంభుగా వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాల అమ్మవారి జాతర ప్రారంభం. జాతర ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.